కథలోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గోపాల్ మరియు జానకి అనే ఇద్దరు స్నేహితులు మాయాపురం అనే గ్రామంలో ఉండేవారు. వారు ఎటు వెళ్ళినా కూడా ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు. అలాగే ఇద్దరు కలిసి ఆడుకోవడం వారికి ఎంతో ఇష్టం. అలాగే ఆ మాయాపుర గ్రామస్తులు కూడా వారి పనులు వారు చేసుకుంటూ చాలా ఆనందంగా జీవించేవారు. మాయాపురంలో రహస్యమైన గృహ ఉంది. అందులోకి వెళ్ళిన వారు మళ్ళీ రాలేదు. ఏరా పిల్లలు, బాగా చదువుకుంటున్నారా? మీరు మన గ్రామ సమీపంలో ఉన్న రహస్య గృహ గురించి వినే ఉంటారు. ఆ గృహలోకి వెళ్ళిన వారు మళ్ళీ తిరిగి రాలేదు. మీరు ఇంకెప్పుడు కూడా ఆ రహస్య గృహ వైపు వెళ్ళకూడదు. గోపాల్ మరియు జానకి స్నేహితులు కలిసి ఆడుకొని వారి ఇంటికి వారు వెళ్ళిపోతారు. అక్కడ రాంబాబు జానకి మాత్రమే ఉంటారు. మన స్నేహితులు వారింటికి వారు వెళ్ళిపోయారు. కానీ నాకు ఇంటికి వెళ్ళాలంటే చాలా బోరుగా ఉంది. మన పెద్దలు ఆ గృహ గురించి చెప్పారు కదా, అక్కడికి వెళ్ళాలని అనిపిస్తుంది. నువ్వేమంటావు? మనిద్దరం కలిసి వెళ్దామా? అక్కడ ఏముందో మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆ గృహ లోపల చాలా గుప్తనిధి ఉందని విన్నాం కదా. మనిద్దరం ఒకసారి వెళ్ళి చూసొద్దాం పదా. వాము, ఆ గుప్తనిధి దగ్గరికా? ఇప్పుడే కదా మన పెద్దలు చెప్పారు అక్కడికి వెళ్ళకూడదని. అక్కడ దయ్యం ఉందో ఏముందో ఎవరికి తెలుసు. అక్కడికి వెళ్ళిన వారు మళ్ళీ తిరిగి రాలేదంట. నీకు గుర్తుందనుకుంటా. మనం అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదకరం. అయినా మనం ఇక్కడ చాలాసేపు ఆడుకున్నాం కదా, తిరిగి ఇంటికి వెళ్దాం పదా. ఇప్పటికే సాయంత్రం అవుతుంది. ఆ గృహ దగ్గరికి రావాలంటే చాలా భయంగా ఉంది. నువ్వు కూడా అక్కడికి వెళ్ళొద్దు, సరేనా? మనం మన ఇంటికి తిరిగి వెళ్దాం పదా. ఇప్పటికే ఆలస్యం అయింది కదా. లేదు లేదు, అలా ఏం ఉండదు. నేను ఉన్నా కదా, ఎందుకు భయపడుతున్నావు? వెళ్దాం పదా. అక్కడ ఏముందో తెలుసుకునే వద్దాం మనం ఈరోజు. అలా వారు ఆ గృహ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తారు. అలా వారు గృహ లోపల చాలా దూరం వరకు నడుచుకుంటూ వెళ్తారు. అప్పుడు వారికి ఏదో పెద్ద శబ్దం వినిపిస్తుంది. ఇక్కడేదో పెద్ద శబ్దం వినిపించిందా నీకు? నాకు ఏదో శబ్దంలా వినిపించింది. అదేంటై ఉంటుందంటావు? ఏదైనా దయ్యమా లేదా పక్షులా? మనం ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా భయంగా ఉంది. తిరిగి వెళ్ళిపోదామా? ఇప్పటికే చాలా లోపలికి వచ్చాము. ఆ గృహ లోపల ఏముందో చూసుకోవాలంటే చాలా భయంగా ఉంది. ఏమంటావు చెప్పు? నువ్వేం భయపడకు, నేనున్నా కదా. ఇంత దూరం వచ్చి వెనక్కి వెళ్తే ఎలా ఉంటుంది చెప్పు? మనం ఏదైతే అదైంది. ఈరోజు ఆ గృహ లోపల ఏముందో చూసే వెళ్దాం. అక్కడ ఏముండదులే నాకు తెలిసి. నువ్వేం భయపడకు, ఇప్పుడే వెళ్దాం పదా గృహ లోపలికి. అలా వెళ్తూ ఉండగా వారికి మళ్ళీ శబ్దం వినిపిస్తుంది. జానకి, అది నువ్వు విన్నావా? నాకు మళ్ళీ శబ్దం వినిపించింది. నాకు కూడా చాలా భయంగా ఉంది. వెళ్దామా? అవును, నాకు కూడా వినిపించింది. ఏంటో ఉంటుందంటో ఇంతకీ అది. నాకు మాత్రం చాలా భయంగా ఉంది. అనవసరంగా వచ్చామనిపిస్తుంది ఇప్పుడు. మన గ్రామ పెద్దలు ముందే చెప్పారు. మనమే వినిపించుకోకుండా ఇక్కడి దాకా వచ్చాము. ఇప్పుడు ఎట్లా వెళ్ళాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఎక్కడ చూసినా చాలా చీకటిగా ఉంది. ఏదో ఏదో శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. ఏం చేద్దామంటావు? ఎలాగో ఇక్కడి దాకా వచ్చాం కదా, ఇంకాస్త ముందుకు వెళ్తే సరిపోతుంది. నువ్వేం భయపడకుండా మనం ముందుకు వెళ్దాం కదా. ఏరా పిల్లలు, ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు?
మీకు ఇక్కడ ఏం పని? మర్యాదగా చెప్తారా లేదా? మీకు ఇక్కడికి రావడానికి ఎంత ధైర్యం? వెంటనే ఇక్కడి నుండి తిరిగి వెళ్తారా లేదా? మీకు ఈ గృహ గురించి తెలిసి ఉండదని అనుకుంటున్నాను. తెలిస్తే మీరు ఇక్కడి దాకా వచ్చేవారు కాదు. ఏం ఆలోచించకుండా వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోండి. ఇదే మీకు చెప్పాలనుకుంటున్న ముఖ్య విషయం. ఎందుకంటే మీరు ముందటికి వెళ్తే మీకే ప్రమాదకరం. లేదు లేదు పక్షిరాజా, మా గ్రామస్తులు ఈ గృహ గురించి చాలా చెప్పారు. ఇక్కడికి వచ్చిన వారెవరు కూడా మళ్ళీ తమ గ్రామానికి వెళ్ళలేదని చాలా చెప్పారు. ఇంతకీ ఈ గృహ లోపల ఏముందో అని చూడడానికి వచ్చామంతే. అంతేగాని వేరే ఏం దురుద్దేశం లేదు. మాకు ఈ గృహ లోపల ఏముందో చూడాలని చాలా ఆరాటంగా ఉంది. మేము అది చూసేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోతాం. నాకు మీ ధైర్యం చాలా బాగా నచ్చింది. కాబట్టి నేను మీకు ఒక వరం ఇస్తున్నాను. అదేంటంటే ఈ గృహ లోపల చాలా గుప్తనిధి ఉంది. మీరు కావాలంటే ఆ గుప్తనిధిని మీతో పాటుగా మీ ఇంటికి తీసుకెళ్ళొచ్చు. కానీ ఒక షరతు. అదేంటంటే మీరు ఇక్కడికి వచ్చినట్టు, అలాగే నాతో మాట్లాడినట్టు, ఇక్కడ ఉన్న ఖజానాని తీసుకెళ్ళినట్టు మీ గ్రామస్తులకి కానీ ఎవరికి కూడా చెప్పకూడదు. అలాగే పక్షిరాజా, నేను ఇక్కడికి వచ్చినట్టు కానీ మీతో మాట్లాడినట్టు కానీ మా గ్రామస్తులకి ఎవరికి కూడా చెప్పం. అప్పుడు ఆ పక్షిరాజు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు గోపాల్ మరియు జానకి ఆ గుహ లోపలికి వెళ్తారు. గోపాల్, ఇక్కడ చాలా గుప్తనిధి ఉంది, చూసావా నువ్వు? ఇంకాస్త ముందుకు వెళ్దాం పదా. గోపాల్, మన గ్రామస్తులు చెప్పిన విధంగానే ఇక్కడ చాలా గుప్తనిధి ఉంది. ఆ నిధి మెరుస్తూ చాలా బాగుంది కదా. మనం వీటిని ఇంటికి తీసుకొని వెళ్దామా? మన గ్రామస్తులు ఏదైనా అంటారేమో. ఏమంటావు? దీన్ని ఇంటికి తీసుకొని వెళ్దామా? లేదు లేదు, ఈ గుప్తనిధిని తీసుకొని ఇంటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఉచితంగా వచ్చింది ఏదైనా సరే మనం దాన్ని ఆశించకూడదు. ఆ పక్షిరాజు మనల్ని ఇక్కడికి అనుమతించడమే మనకు ఒక గొప్ప వరం. మనం ఇక్కడికి ఎలా వచ్చామో అలాగే ఇంటికి తిరిగి వెళ్దాం. ఈ విషయాన్ని మన గ్రామస్తులకు చెప్పకూడదు. వెళ్దాం పద. అప్పుడు గోపాల్ మరియు జానకి ఎలా వచ్చారో అలానే ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. అలా వారిద్దరూ ఇంటికి తిరిగి వెళ్ళి అక్కడ జరిగిన విషయాన్ని ఎవరికి చెప్పకుండా వారి స్నేహితులతో కలిసి ఆనందంగా జీవిస్తారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.